ఛానల్ సంతోషి పల్లికొండ. సో ఈవినింగ్ వర్క్ మొత్తం ఫినిష్ అయిపోయింది. అండ్ అలానే రీల్స్ స్టాండ్ కూడా అక్కడ పెట్టేశాను. పాప మార్నింగ్ నుంచి పాలైతే తాగలేదు అసలు. సో కార్తీక్ వచ్చేసి స్కూల్ నుంచి వచ్చిన వెంటనే మమ్మీ రేపు సండే కదా, రేపు చదువుకుంటాను అని చెప్పేసి వాడికి నచ్చిన ఐటమ్స్తో అయితే ఆడుకుంటున్నాడు. నేను వచ్చేసి ఇక్కడ దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. ఇన్స్టా ఓపెన్ చేస్తే చాలండి, దొండకాయతో చాలా వెరైటీస్ అయితే వస్తున్నాయి. సో ఎందుకో తినాలనిపించింది. వెరైటీగా తినకపోయినా రెగ్యులర్గా చేసుకుని దొండకాయ ఫ్రై అయినా చేసుకుందామని చెప్పేసి మా వారి కోసం ఉప్మా అయితే చేస్తున్నాను. మ్యాంగో చూసారు ఎంత బాగుందో. మార్నింగ్ పెట్టిన బెండకాయ పులుసు కూడా అలానే ఉంది. సో పిల్లల కోసం అయితే పాలు అయితే కాచి పెట్టేశాను. బట్టలు కూడా అయితే వాషింగ్ అయితే అయిపోయి మా వారు నా కోసం ఎంతో ఇష్టమైన ఈ స్వీట్ తీసుకొచ్చారు. ఈ స్వీట్ నేమ్ మీకు తెలిస్తే కనుక కామెంట్ చేసేయండి. ఏంట్రా బాబు అసలు డైలీ ఇదే చూపిస్తుంది అనుకుంటున్నారా? ఏం చేస్తాం చెప్పండి. సో మనం బయటికి వెళ్ళి వీడియోస్ తీయలేము. సో ఇంట్లో ఉన్న దాంతోనే మీతో షేర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఫ్రై అయితే ఒక పక్క అయిపోతుంది. సో ఒక పక్క పెరుగు తీసి బయట అయితే పెట్టేశాను. కార్తీక్కి కర్డ్ రైస్ పెట్టమంటున్నాడు అని చెప్పేసి. సో అండ్ అలానే ఒక ప్లేట్లోకి అయితే తీసేసాను. ఫ్రై కూడా అయిపోయింది. ఇప్పుడు పిల్లలకి రైస్ అయితే పెట్టేయాలి. పాపకి కొంచెం కర్డ్ రైస్ పెట్టాను, అస్సలు తినలేదు. తనకి వెనకాల బ్యాక్ సైడ్ పళ్ళు కూడా రావడంతో కొంచెం మోషన్స్ అయితే అవుతున్నాయి. సో దానివల్ల ఏం తినట్లేదు, జస్ట్ ఓరస్ అయితే పట్టిస్తున్నాను. అండ్ పిల్లలిద్దరు చాలా చక్కగా అయితే ఆడుకుంటున్నారు. కార్తీక్ ఇప్పుడు నేను రైస్ పెట్టేద్దామని చెప్పేసి తీసుకొచ్చాను లాస్ట్ రూమ్లోకి అయితే. సో వాడికి ఎక్కడ నచ్చితే అక్కడ పెట్టాలి. అండ్ అలానే నెక్స్ట్ డే మార్నింగ్ కూడా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. సో చూసేయండి. లేచి లేవగానే పిల్లలకి అయితే టిఫిన్ చేసేసి ఇచ్చేసాను, దోశ. అండ్ అలానే పెరుగు చట్నీ అయితే స్టార్టింగ్ చేసేసాను. సింపుల్గా ఉంటుంది కదా అని చెప్పేసి. ఏదైనా ఇంట్లో చేసుకున్నదే కదా. ఇప్పుడు చూపిస్తున్న జింజర్ గార్లిక్ పేస్ట్ 25 రూపీస్, ఒక 2 కర్రీస్కి వచ్చింది అంతే. అదే ఇంట్లో మనం ఇంకొక 25 రూపీస్ వేసుకుంటే మనకి ఆల్మోస్ట్ ఒక 15 డేస్ అయితే వస్తుంది. సో కొంచెం కూల్ క్లైమేట్ ఉందని చెప్పేసి కొంచెం మిల్ మేకర్ పలావ్ టైప్ అయితే నేను ప్రిపేర్ చేశాను. చికెన్ కూడా తక్కువ తప్పించాను. అసలు ఈ మధ్యలో చికెన్ అయితే అసలు తినట్లేదు. వెజ్ కర్రీస్ ఎక్కువ వండడానికి ట్రై చేస్తున్నాను. అండ్ అలానే కొంచెం అయితే తెప్పించాను. నైట్కి ఏమన్నా కర్డ్ రైస్ అట్లా తినొచ్చు అని చెప్పేసి. ఫైనల్లీ బిర్యానీ అయితే అయిపోయింది. అండ్ అలానే మీరు ఇంకా మంచిగా సపోర్ట్ చేయాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అవును, ఈ సండే మీరు మీ ఇంట్లో ఏం ప్రిపేర్ చేసుకున్నారో కామెంట్ చేయండి. కామెంట్ చేస్తేనే కదా మీరేం వండుకున్నారో నాకు తెలుస్తుంది. నిజంగా మీకు చికెన్ ఇష్టమై ఒక లైక్ ఇచ్చేయండి మరి. ఫైనల్ చూసారు కదా, వంట అయితే ఫినిష్ అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి నేను కూడా తినేసి కొంచెంసేపు పడుకోవాలి. కార్తీక్ వచ్చేసి రైటింగ్ వర్క్ అయితే ఉంది, కొంచెం రైటింగ్ వర్క్ చేస్తే అయిపోతుంది. మీరు ఇచ్చే ఒక లైక్ మరికొంతమందికి మోటివేట్ అవుతుంది. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ వాచ్ చేయండి వీడియోస్ అన్నీ. అండ్ అలానే మీరు ఇచ్చే సపోర్ట్ ఇంకా కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అండ్ కౌంట్ వచ్చేసింది, నేను అన్మ్యూట్ అయితే చేసేసాను. సో దొండకాయ ఫ్రై కూడా తిందామని చెప్పేసి పెట్టేశాను. అండ్ తినడం మర్చిపోయాను. చికెన్ ఉంటే ఇంకా దొండకాయ ఫ్రై ఏం గుర్తుంటుంది చెప్పండి. అండ్ అలానే బట్టలు అయితే నిన్న నైట్ వాష్ చేసిన ఉంటే తీసుకొచ్చేసాము. క్లైమేట్ చేంజ్ అయిపోయిందని చెప్పేసి. సో అవి మడత పెట్టేసి కబోర్డ్స్లోకి వెళ్ళిన తర్వాత అమ్మయ్య అనిపించింది. కొంచెంసేపు పిల్లలతో అయితే రెస్ట్ తీసుకున్నాను. అండ్ వాడికి హోంవర్క్ కూడా చేపించేసాను, డైరీ అయితే ఫిల్ చేసేసాను. అండ్ మసాలా పూరి అయితే తెప్పించాను. ఈవినింగ్ స్నాక్స్ అయితే చేద్దాం అనుకున్నాను, బట్ పిల్లలతో టైం స్పెండ్ చేస్తున్నాను కదా అని చెప్పేసి బయట నుంచి తెప్పించాను. కార్తీక్ ఎప్పటి నుంచో అడుగుతున్నాడు, మమ్మీ ప్లీజ్ మమ్మీ తింటాను మమ్మీ అని. బట్ వాడికి బయట ఫుడ్ పెట్టడం అవాయిడ్ చేసేసాను కదా అని చెప్పేసి పెట్టలేదు. వాడికి నచ్చింది ఇచ్చానని చెప్పేసి నాకు ఎన్ని కిసెస్ చేశాడు తెలుసా. నిజంగా పిల్లలు మనం అడగకుండా కిసెస్ చేస్తే ఎంతో హ్యాపీగా ఉంటుంది కదా. మీ ఇంట్లో మీ పిల్లలు కూడా అలానే చేస్తారా మీకు? మరి కామెంట్ చేసేయండి. అండ్ అలానే నాకు ఎప్పుడు మా మమ్మీ మా కోసం ఇంట్లోనే ప్రిపేర్ చేస్తుంది, కానీ ఈరోజు హెల్త్ బాగోక బయట నుంచి అయితే తెప్పించింది అని చెప్పేసి చెప్పడానికి 30 తిప్పలు పెట్టాడు నన్ను. ఏం చెప్పాలి అని చెప్పేసి. వాడు ముద్దు మాటలు నచ్చితే లైక్ చేయండి. అండ్ అలానే ఈవినింగ్కి వచ్చేసి కర్డ్ రైస్ తిందాం అనుకున్నాను. బట్ లాస్ట్ టైం రాగి సంగటి చేసిన తర్వాత వీక్లీ వన్స్ ఏదైనా వెరైటీగా చేసుకోవాలి అని చెప్పేసి మేము ఎప్పుడు నైట్ టైం అంతా రెగ్యులర్గా చపాతీస్ అయితే చేసుకోము. ఎప్పుడైనా టిఫిన్స్కి చపాతీ చేస్తాము. అట్లాంటిది ఈరోజు కొంచెం బిర్యానీ చికెన్ కర్రీ ఉండడంతో మేము చపాతీ అయితే చేసుకున్నాము చాలా స్మూత్గా. ఇది కలపడానికి చిన్న సీక్రెట్ ఏంటి తెలుసా? గోరువెచ్చని పాలు అండ్ కొంచెం పంచదార యాడ్ చేస్తే కనుక
చాలా స్మూత్గా వస్తాయి. ఎస్పెషల్లీ చపాతీ పిండి కలిపినప్పుడు ఆయిల్ అయితే అసలు యాడ్ చేయొద్దు. అలా యాడ్ చేసి ఇలా ఉంటే మనం చపాతీ ఒత్తుకున్నప్పుడు ఆయిల్ యాడ్ చేస్తే స్మూత్నెస్ అనేది సూపర్ ఉంటుంది. కొంచెం బిర్యానీ అండ్ అలానే కొంచెం చికెన్ కర్రీ అయితే ఉంది కదా. సో ఈలోపు నేను ఎగ్ ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఒక గిన్నె పెట్టుకుని అందులో 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసి కొంచెం చిల్లీ అండ్ అలానే ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేశాను అండ్ అలానే కొంచెం పసుపు, ఒక 1 స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేశాను. తర్వాత వచ్చేసి ఇవి కూడా మంచిగా వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత పచ్చివాసన పోయే వరకు వేయించిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్ళాలి. చూసేయండి ఆ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది. మీలో ఎంతమందికి గుడ్లు ఇలా చితక్కొట్టి వేయడం ఎక్స్పీరియన్సో చెప్పండి. నాకైతే అలా గిన్నె పైన కొట్టి అలా వేసేయడం చాలా ఎక్స్పీరియన్స్. స్టార్టింగ్లో భయపడేదాన్ని కింద పోతుందేమో, క్లీన్ చేయడం కష్టమేమో అని. బట్ చేయగా అయితే అలవాటు అయిపోయింది. నాలానే మీరు కూడా ఎగ్ ఫ్రై చేసినప్పుడు ఇలానే వేస్తారా ఎగ్స్ వచ్చేసి? అయితే తప్పకుండా లైక్ చేయొద్దు, కామెంట్ చేసేయండి. అయినా నేనెన్నిసార్లు అడగడం మానేశాను. మీరు అసలు లైక్ చేసి కామెంట్ చేసింది ఎన్ని డేస్ చెప్పండి. అసలు మీరు లైకే చేయరు. ఏదో మీ సొమ్మేదో నేను అడిగినట్టు మీరు లైక్ చేయకపోవడం, కామెంట్ చేయకపోవడం. ఏముందండి, చూసేటప్పుడు జస్ట్ చిన్న లైక్ చేయలేరు. చాలామంది కామెంట్ ఏం చేశారు తెలుసా? చూసేటప్పుడు ఉన్న ఖాళీ లైక్ చేయడానికి లేదంట. అదేం విచిత్రమో. మీకు లైక్ చేయడం ఇష్టం లేదని చెప్పండి. అలా ఎగ్స్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి వదిలేసిన తర్వాత మనం చక్కగా కలుపుకోవాలి. ఒక 2-3 మినిట్స్ కంటిన్యూస్గా కలిపిన తర్వాత ఒక 2-3 స్పూన్స్ కారం అయితే యాడ్ చేశాను. కొంచెం స్పైసీగా ఉంటే చపాతీస్లోకి బాగుంటుంది కదా అని చెప్పేసి. అండ్ అలానే మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. నేనైతే ఎగ్ ఫ్రై ఇలానే చేస్తాను, బట్ ఈరోజు కొంచెం వాటర్ కూడా యాడ్ చేశాను. ఎందుకంటే చపాతీస్లోకి ఇలా బాగుంటుంది అని చెప్పి. ఫ్రైడ్ రైస్ అట్లా నార్మల్గా రసంలోకి అయితే బాగుంటుంది. సో ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత హై ఫ్లేమ్లోనే నేను ఒక 2 మినిట్స్ అయితే పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి కొంచెం కరివేపాకు అలా తగిలించి స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. అది అయిన తర్వాత చపాతీస్లోకి అయితే వచ్చాను. ఎందుకంటే మనకి మాడిపోకుండా నీట్గా హడావిడి లేకుండా ఈజీగా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవాలి కదా. ఫస్ట్ కర్రీ అయిపోయిన తర్వాత చపాతీస్ చూసారా చక్కగా ఇలా ఫోల్డ్ చేసుకుని మధ్య మధ్యలో ఆయిల్ వేసుకుని ఒక ట్రయాంగిల్ షేప్ అయితే మనం చేసుకోవాలి. అట్లా చేసిన తర్వాత మనం చపాతీస్ అన్నీ ఒక చోట పెట్టుకుని ఒక 5 or 10 మినిట్స్ వదిలేసిన తర్వాత మంచి స్మూత్గా అయితే వస్తాయి. చపాతీ ఇలా నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోతాయి. మీతో కూడా షేర్ చేస్తాను చూడండి. ఫైనల్లీ చూసారు కదా ఎంత స్మూత్గా వస్తున్నాయో. ఇలా తిప్పేటప్పుడు కూడా చాలా పల్చగా ఉంది. నిజంగా మనం విరిచేటప్పుడు కూడా 2 లేయర్స్ అయితే వచ్చాయి. నిజంగా చాలా అంటే చాలా స్మూత్గా ఉన్నాయి. రెగ్యులర్గా చపాతీస్ తినే వాళ్ళకి అయితే టిప్ యూజ్ అవుతుంది. ఎందుకంటే కనుక మనం కలుపుకున్న తర్వాత తడి క్లాత్ అయితే వేసేసి ఒక 1/2 అవర్ వదిలేస్తే నిజంగా చాలా స్మూత్గా కూడా ఉంటాయి. ఫైనల్ ఎగ్ ఫ్రై అయితే అయిపోయింది. 2 చపాతీస్ అయితే వదిలేసాను. మార్నింగ్ కిసాన్ జామ్ పెట్టేసి కార్తిక్కి బాక్స్లో పెడదామని చెప్పేసి. చూసారు కదా ఎంత స్మూత్గా. నిజంగా ఒక్క చపాతీ 1 or 2 చపాతీస్ తినేవాళ్ళు ఒక 4-5 ఈజీగా తినేస్తారండి. నేను అసలు చపాతీ ఇష్టపడను. స్మూత్గా చేస్తే మాత్రం 1 or 2 తింటాను. అట్లాంటి నేనే ఒక 5 చపాతీస్ అయితే తినేసాను. చాలా మెత్తగా వస్తున్నాయి. మీతో కూడా షేర్ చేస్తున్నాను కదా. నిజంగా నమ్మరు మీరు, అంత స్మూత్గా అయితే వచ్చాయి. ఈలోపు మా పాప చూసారా లిప్స్టిక్ వేసుకుంటుందండో. ఎప్పుడు చూసిందో తెలియదు. నేను జస్ట్ వేసుకోవడం రీల్స్ చేసుకున్నప్పుడు. అండ్ అలానే చిన్న ముక్క అండ్ అలానే కొంచెం ఎగ్ ఫ్రై అయితే వేసేసి ప్లేట్లో అయితే ఇచ్చేసాను. మేము తినేటప్పుడు తన ఆతృత చూడాలి. మమ్మీ నాకు అని చెప్పేసి అంటుంది. బట్ కార్తిక్ కూడా పెట్టాలి అని చెప్పేసి అడిగింది. సో కార్తిక్ కూడా నేను పెట్టేశాను. నేను తీసుకున్న ప్లేట్ అయితే కార్తిక్ తీసేసుకున్నాడు ఫైనల్లీ. సో అట్లా వేసేటప్పుడు కూడా చాలా స్మూత్గా అయితే పడుతున్నాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. అండ్ అలానే ట్రై చేసారు లేదు తప్పకుండా కామెంట్ అయితే చెయ్యండి. అండ్ అలానే చపాతీస్కి వచ్చేసి ఎస్పెషల్లీ ఆశీర్వాద్ పిండి అయితే మనకి చాలా స్మూత్గా వస్తుంది. అండ్ అలానే ఈ ఎగ్ ఫ్రై కాకుండా చపాతీస్లోకి వచ్చేసి ది బెస్ట్ కాంబినేషన్ వచ్చేసి చికెన్ కర్రీ కూడా మనం తినచ్చు. ఎలాంటి కర్రీతో అయినా మనం ఈజీగా చపాతీస్ అయితే ఖాళీ చేసేయచ్చు. ఏంట్రా
మాకు ఈ గోల అనిపిస్తుందా? ఏం లేదండి. మీతో షేర్ చేయాలి కదా! మరి నేనేం తిన్నాను అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. డే మొత్తం వ్లాగ్ చేయండి అని చెప్పేసి. అందుకే వ్లాగ్ అయితే చేసేసాను. ఫుల్ డే వ్లాగ్ అయితే. అండ్ అలానే పాపకు కూడా తినిపిస్తున్నాను. ఫస్ట్ అయితే చిన్న ముక్క తింది. బావుంది అంట. సో, మళ్ళీ తర్వాత అయితే కొంచెం చిన్నదైతే తింది. ఎంత లేట్ అయినా సరే పిల్లలకైతే ఖచ్చితంగా నేను తినిపించే పడుకోబెడతాను. అండ్ అలానే టేస్ట్ అయితే చాలా బాగుంది కదా! ఇక్కడితో వీడియో కూడా ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఈరోజు సండే నీతోనే డ్యాన్స్ అయితే మేము రెగ్యులర్గా ఫాలో అవుతున్నాం ఆఫ్టర్ స్టార్టింగ్ నుంచి కూడా. అండ్ అది చూస్తూ పిల్లలకైతే పాలు ఇచ్చేస్తున్నాను. నేను ఎప్పుడు పడుకుంటే పిల్లలు కూడా నాతోనే అప్పుడే పడుకుంటారు. పురుగుల్లా చూసారా మా పాప ఎంత క్యూట్గా దుప్పటా వేసుకొని కింద రగ్గు కప్పుకొని చక్కగా పడుకుంటుంది. డ్రై ఫ్రై అయితే వేసేసాను, బట్ ఫ్యాంట్ అయితే అస్సలు వేసుకోదంట. సో అట్లనే పాలైతే ఇచ్చేసాను. కొంచెం తాగింది. కెమెరా వంక చూడమంటే నో 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 అని చెప్పేసి పాలైతే మీదకు ఊస్తుంది. అండ్ ఫైనల్లీ నీతోనే డాన్స్లో మాకు నచ్చిన వాళ్ళు, మేము ఇష్టపడే వాళ్ళైతే విన్నర్ అయ్యారు. అలా అయినప్పుడు మనకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా! మీరు చూసారా? రెగ్యులర్గా మీరు కూడా ఫాలో అవుతారా? అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. అండ్ ఎక్కువ చూపించకూడదు అని చెప్పేసి నేనైతే చిన్న బిట్ అయితే యాడ్ చేశాను. అండ్ మళ్ళీ ఇంకా వెయ్యమంది వంపేసింది కదా అని చెప్పేసి నేను వెయ్యలేదు. ఫైనల్లీ నేనే వంపేటట్టు చేసింది. మళ్ళీ మొత్తం అంతా క్లీన్ చేసుకుంటూ వచ్చాను. పిక్స్ అయితే చూపిస్తుంది మమ్మీ డాడీ అని చెప్పేసి. సో ఫైనల్లీ ఎలాగోలాగా తాగిపించేసాను. వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నేను పడుకుని పిల్లల్ని కూడా పడుకోబెట్టేస్తాను. వీడియో నచ్చితే శుభలో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోదు. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ ప్లీజ్ వాచ్ ఇట్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.